నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 2 గంటల 14 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి మరలా రాత్రి 11 గంటల 12 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 33 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితి బుధుడు అనుకూలతతో వ్యాపార ఉద్యోగాలలో డెవలప్మెంట్, గ్రోత్, పురోగతి ఇలాంటివి కనిపిస్తున్నాయి. అయితే ఫలితాలు ఆర్థిక లాభాలు, ప్రముఖులతో పరిచయాలు. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య ఆరాధన, దీనితో పాటు నవగ్రహ ఆలయ సందర్శన తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి గురువు యొక్క అనుకూలతతో అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు వినడము, ఆరోగ్యం చేకూరడము, అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారాలు గురువార వ్రతం చేయండి. పసుపు కొమ్ములను కానీ పసుపును కానీ దానం చేసి పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శనిగ్రహ ప్రభావం చేత కొంత ఒత్తిడి వచ్చినప్పటికీ చివరలో విజయాన్ని సాధించే అవకాశము గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. చివరలో సుఖంగా శుభాంతము అవుతాయి. అయితే ఫలితాలు కోర్టు వాద్యాలు ఏవైనా ఉన్నా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశము, ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, వ్యాపార లాభాలు, కుటుంబంలో సంతోషము. చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి పూజించడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనితో పాటుగా నీలివర్ణము, నలుపు వర్ణం కల దుస్తులను ఈ రోజు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి మంగళ అనుకూలంతో ధనలాభంతో పాటు కుటుంబంలో కలతలు, ఒత్తిడులు, మానసిక క్షోభ కలుగుతున్నాయి. చెప్పదగిన ఫలితాలు పొదుపు ఎక్కువగా చేయండి, పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోండి, వ్యయాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అశాంతి గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎరుపు రంగు వస్త్రధారణ తప్పనిసరిగా చేసుకోవాలి.